యాదాద్రి భువనగిరి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గోవులను పోలీసులు పట్టుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఏదైతే పుష్ప సినిమాను తలదనే విధంగా కూడా పైన సిమెంట్ ఇటుకలు పేర్చి ఇటుకల కింద ఆ గోవులను పెట్టి కూడా అక్రమ రవాణా చేస్తున్నారు. విజయవాడ నుండి హైదరాబాద్కు తరలిస్తున్న క్రమంలో కూడా పోలీసులు చెక్ పోస్ట్ దగ్గర వీటిని కూడా చెక్ చేస్తున్న క్రమంలో కూడా వీళ్ళని కూడా బయటపడ్డ పరిస్థితి. వెంటనే ఏదైతే 20 అందులో ఉన్న గోవులను 52 గోవులను కూడా సంబంధించిన ఆ గోశాలకు కూడా పంపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న చిట్యాల మండలంలో కూడా పోలీసులు చెక్ చేస్తున్న క్రమంలో కూడా ఆ గోవులను కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి కనుక మొత్తం కూడా వీటన్నిటిని కూడా ఏదైతే బక్రీద్ పండుగ సందర్భంగా కూడా వీళ్ళందరూ కూడా కబేలాలకు తరలిస్తున్న క్రమంలో పోలీసులు పక్క నిఘా ఏర్పాటు చేసి మొత్తం కూడా ఎక్కడికక్కడ రైడ్ చేసేందుకు కూడా ఇవన్నీ గోవులు మొత్తం కూడా అక్రమంగా రవాణా అవుతున్న గోవులు మొత్తం కూడా బటబయలు అవుతున్న పరిస్థితి కనపడుతుంది. నిన్న హుజూర్నగర్ మండలం హుజూర్నగర్లో కూడా కొన్ని లేగదూడలను కూడా పోలీసులు మొత్తం కూడా అక్రమంగా రవాణా చేస్తున్న వాటిని కూడా పట్టుకొని కూడా గోశాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా నల్గొండ జిల్లాలో కూడా పోలీసులు నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులు కట్టుదిట్టమైన చెక్ పోస్టులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా బక్రీద్ పండుగ వస్తున్న క్రమంలో కూడా వీటన్నింటిని కూడా ఆ కబేలాలకు తరలిస్తున్నారు కాబట్టి ఎలాంటి పత్రాలు లేకుండా చేస్తున్నారు కాబట్టి మొత్తం కూడా తనిఖీలు చేస్తున్నామని కూడా నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కూడా తెలిపినట్టు పరిస్థితి. ఒకటే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎవరైతే అక్రమంగా గోవులను తరలిస్తే మాత్రము కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా దీనిపై ఉన్నటువంటి మొత్తం కూడా గోవులను అక్రమంగా రవాణా చేస్తున్న వాటిపై ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. మన బక్రీద్ సందర్భంగా మన రాజమండ్రి నుంచి బహదూర్పూర్కి అక్రమంగా గోవులను తరలిస్తున్నటువంటి ఒక వాహనాన్ని మనం చౌటుప్పల్ నల్గొండ రోడ్లో పట్టుకోవడం జరిగింది. సో ఈ కేటుగాళ్ళు మన గోమాతల్ని ఒకదాని కింద ఒకటి పడేసి వాటి మీద రాళ్ళు మన ఇసుక సిమెంట్ ఇటుకలు ఏవైతే ఉన్నాయో అటు పెట్టి వాటి కింద అతి కిరాతకంగా వీటిని అక్రమ రవాణా చేస్తూ ఉన్నారు. సో ఎన్నోసార్లు వీళ్ళకి హెచ్చరించినా సరే వీళ్ళు ఇదే రకంగా మన ఏదైతే పుష్ప సినిమా రేంజ్ లో మన గంజాయి తరలించినట్టు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇట్లా తరలిస్తా ఉన్నారు. సో కాబట్టి మన పోలీసు వాళ్ళని కళ్ళు కప్పి కూడా వీళ్ళు మన చెక్ పోస్ట్ దాటి కూడా వీళ్ళు వెళ్తా ఉన్నారు. సో ఇలాంటి వాటిని మళ్ళీ బహిరంగంగా వీటిని బయటికి రాకుండా వీటిని కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుతా ఉన్నాం. సో మన పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము ఎన్నో చెక్ పోస్టులు పెట్టినా ఉన్నాం, మీరు బయటికి రావద్దు, మీరు గోరక్ష చేయొద్దు, మీరు ఒంటనే చేయాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో ఎన్ని చేసినా సరే మేము రాము, సరే మీరు చెక్ పోస్టులు పెట్టినా మీ చెక్ పోస్ట్ దాటి కూడా మరి ఇలా ఆవులు చెక్ పోస్ట్ దాటి మరి వెళ్తా ఉన్నాయి. సో ఈ ఎంఐఎం గుండాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మరి బహిరంగంగా బయటకు వచ్చి ఈ ఆవులను ఏదైతే ఉన్నాయో ఈ వాహనాలను మరి వాళ్ళు ఎస్కాట్ లాగా తీసుకొని పోతా ఉన్నారు. మరి ఈ రెచ్చగొట్టే వీడియోలు చేయొద్దు అని చెప్పి మన సజ్జనార్ అయితే ఒక మాట అన్నారు, మీరు రెచ్చగొట్టొద్దు, మేము పోలీసుల సహకారంతో మీరు బండ్లు పట్టాలని చెప్పి అన్నారు. సరే సజ్జనార్ని ఒకటే అడుగుతా ఉన్నాను, మరి ఏదైతే ఎంఐఎం గుండాలు ఉన్నారో మరి ఎంఐఎం గుండాలు అయితే బండ్లని ఎస్కాట్ లాగా బండి వెనకాల ఉండి మరి తీసుకొని పోతా ఉన్నాం. మరి దీన్ని ఏం చేస్తున్నారు, మరి మీరు రెచ్చగొట్టే వీడియోలు చేయము, ఓకే బాగానే ఉంది, మరి వాళ్ళు రెచ్చగొట్టే వీడియోలు చేస్తారు కాబట్టి దీనికి మీరు ఏ రకంగా మీరు వాళ్ళని శిక్షిస్తున్నారు అని నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి వాళ్ళని మమ్మల్ని ఎంత బహిరంగంగా అయితే మీరు ఎక్కువని చెప్తున్నారు, వాళ్ళకి ఎందుకు చెప్పలేకపోతున్నారు? వాళ్ళు వీడియోలు తీసి ఇన్స్టాలో పోస్ట్ చేస్తా ఉన్నారు, సోషల్ మీడియాలో వైరల్ చేస్తా ఉన్నారు, మరి వాళ్ళని ఎందుకు మీరు ఇట్లా క్వశ్చన్ చేయలేకపోతున్నారని నేను సజ్జనార్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. కాబట్టి ఈ బండిని ఆల్రెడీ మనం ఇంతకుముందే ఈ బండిని పట్టుకొని సీజ్ చేసినాం, మళ్ళీ 6 నెలలు కాకుండా మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఇదే రకంగా ఈ అక్రమ గో రవాణా చేస్తా ఉంది. కాబట్టి ఇలాంటి అక్రమ రవాణాన్ని అరికట్టాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ నరేంద్ర మోడీ గారిని కానీ కోరుకుంటా ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి గో రవాణా జరగకుండా చూడాలని చెప్పి కోరుతా ఉన్నాం. జై శ్రీరామ్.